Hey guys, welcome to my channel. This is Nadia. Guys, today we have Hero Destiny 125. Before entering into details, మనము దీంట్లో వేరియంట్స్ ఎన్ని ఉన్నాయని మాట్లాడుకుందాం అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే వస్తాయి అనమాట. VX, ZX అండ్ ZX ప్లస్ అయితే వస్తాయి. దాంట్లో ప్రైజింగ్ వచ్చేసి మనకి 82,500 నుంచి ఎక్స్-షోరూమ్ ప్రైజింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంకా టాప్ వేరియంట్స్కి ఇంకా ప్రైస్ అనేది పెరుగుతుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఇచ్చిన అనమాట. డిఆర్ఎల్ షేప్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ పైన వచ్చి మనకి లో బీమ్ ఉంది. లో బీమ్ వచ్చి మనకి నార్మల్ రిఫ్లెక్టర్తో అయితే వస్తుంది. అండ్ హై బీమ్ వచ్చేసి మనకి ఇంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట. అండ్ చాలా స్టైలిష్గా అనిపిస్తుంది చూడడానికి. సో హెడ్ ల్యాంప్ సెటప్ అయితే అది వచ్చేసి మనకి అండ్ దెన్ కలర్ థీమ్స్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో మనకి వైట్, బ్లాక్, రెడ్ అండ్ పర్పుల్ కలర్స్తో అయితే వస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి ఇది VX అంటే బేస్ వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్లో కూడా మనకైతే ఎస్థెటిక్స్ అనేది చాలా ప్రీమియం ఇచ్చారు. సో వన్ ఆఫ్ ది ప్రీమియం లుకింగ్ 125cc స్కూటర్ ఇన్ ద సెగ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రోమ్లో హెచ్ సింబల్తో వచ్చినట్టుగా డిజైన్ చేసినారనమాట. సో చూడడానికి చాలా సింపుల్ అండ్ క్లీన్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 2 ఐస్ లాగా చూడండి. సో అవి వచ్చేసి మనకి హలోజన్ బల్బ్స్ అయితే వచ్చినాయి. హెడ్ ల్యాంప్ ఒకటి మాత్రం ఎల్ఈడి సెటప్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఫ్రంట్ వీల్స్ కూడా మనకి దీంట్లో 12" అలో వీల్ అయితే వస్తుంది. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి దీంట్లో బేస్ వేరియంట్లో డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్. టాప్ వేరియంట్లో అంటే ZX ప్లస్లో మనకైతే దీంట్లో డిస్క్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది అనమాట. అండ్ దెన్ మూవింగ్ సైడ్, సో సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ రూమ్ అనేది దీంట్లో కొంచెం అయితే పెంచిన అనమాట. సో దట్ మనం ఇక్కడ 20 లీటర్స్ వాటర్ బబుల్ అనేది క్యారీ చేయొచ్చు. ఐ మీన్ వాటర్ బాటిల్ అని చెప్పుకుంటాం కదా, సో అదే క్యారీ చేయొచ్చు. అండ్ సిలిండర్ కూడా క్యారీ చేయొచ్చు. బట్ సేఫ్టీ ప్రకారంగా మీరైతే సిలిండర్ అయితే క్యారీ చేయడం సేఫ్ కాదనమాట. సో డోంట్ డూ దట్. దెన్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి మొబైల్ కానీ ఇంకేదన్నా మన చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా క్యారీ చేసుకోవడానికి టూ వీలర్ ఐ మీన్ ట్రావెల్ అయ్యేటప్పుడు చిన్న కంపార్ట్మెంట్ అనేది ఇచ్చినమాట విత్ USB ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టేసుకుని మన మొబైల్ అయితే ఇక్కడ పెట్టేసుకొని ట్రావెల్ అవ్వచ్చు వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ హుక్ అనేది వచ్చిందన్నమాట. అప్ టు 3 kgs అయితే మనం దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ చూసుకుంటే కొంచెం లెంత్లో పెంచారు కాబట్టి ఇంకొంచెం మనకు థై సపోర్ట్ ఇదంతా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నార్మల్ కలర్స్తో పాటు క్రోమ్ ఎలిమెంట్ అనేది బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేసినారు. సో చూడడానికి కొంచెం ప్రీమియం అనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి కూడా. సో డెస్టినీ బ్రాండింగ్ అయితే వస్తుంది. కింద 125cc అనేది మెన్షన్ చేశారు బికాజ్ ఇట్స్ ఏ 125cc వెహికల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పిలియన్ కోసం ఫుట్ పెక్స్ అయితే ఇచ్చేసారు. మంచి లాకింగ్ అంతా కూడా వచ్చింది. సో దీస్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. అండ్ దెన్ సైడ్ స్టాండ్ సెన్సర్. ఈ వెహికల్లో మనకి సేఫ్టీ ప్రకారంగా సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా వస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ వేసి ఉంటే వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. అదొకటి సేఫ్టీలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. కమింగ్ టు ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్. ఇంజన్లో వచ్చేసి మనకి ఎలాంటి చేంజెస్ అయితే అవ్వలేదు. బట్ చిన్న మైనర్ చేంజెస్ అయితే అయినాయి. లైక్ క్రాంక్ ఏదైతే మనకి ఇంతకుముందుకు నాయిస్ చేస్తూ బయట వస్తుంటారో, సో దాంట్లో చిన్న చేంజెస్ అనేది హీరో వాళ్ళు అయితే చేశారు. ఇంకొంచెం బెటర్గా చేసామని చెప్పి వీళ్ళు అంటున్నారు అనమాట. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి దీంట్లో CVTతో అయితే వస్తాయి మనకి అన్ని స్కూటీస్ కూడా. సో దాంట్లో ఏదైతే బెల్ట్ స్కూటీస్లో ఉంటుందో అది సమ్ పీరియడ్ తర్వాత బెల్ట్ అనేది వేరౌట్ అయిపోతూ ఉంటుంది. సో బ్రేక్ అవుతూ ఉంటుందని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి దాంట్లో ఇంకా బెటర్గా చేసినారనమాట. అంటే ఇంతకుముందుకు ఏదైతే బెల్ట్ ఉందో దాంట్లో ఇంకా బెస్ట్ డిజైన్ అనేది వీళ్ళు తీసుకొని వచ్చేసారు. సో దట్ ఇంకా దాని లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. రేర్ వచ్చేసి మనకి సింగిల్ సైడ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ రేర్ కూడా వచ్చేసి మనకి 12" అలో వీల్ అయితే వస్తుంది. అండ్ రేర్ టైర్ విడ్త్ వచ్చేసి మనకి దీంట్లో 100 mm అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనకి 90 mm ఆఫ్ విడ్త్ టైర్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి ఎగ్జాస్ట్ పైన కూడా క్రోమ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేసినారు. ఇంకొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది మనకి దీంట్లో. అండ్ రేర్ చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ టేల్ ల్యాంప్ అయితే వస్తుంది. టేల్ ల్యాంప్లో కూడా మనకి హెచ్ సింబల్ DRL అనేది ప్రొవైడ్ చేసినారు. అండ్ బ్రేక్ లైట్ కూడా మీకు చూపించడం ట్రై చేస్తాను. సో బ్రేక్ లైట్ వచ్చి ఇట్లా అనమాట. మనకి ఎల్ఈడితో అయితే గ్లో అవుతుంది పైన. సో నార్మల్గా వదిలేస్తే మన DRL అయితే గ్లోయింగ్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి హీరో లోగో అయితే వస్తుంది. దానిపైన వచ్చి మనకి ఇక్కడ మళ్ళీ క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి ఇండికేటర్స్ అయితే హలోజన్ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూయల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ఈ స్కూటీలో ఫ్యూయల్ వేయించుకోవాలంటే సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట, బయటనే ఇచ్చేసారు. అండ్ ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు హీరో వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నది 59 km/L అనమాట. 125cc వెహికల్ అయి ఉండి 59 km ఆఫ్ మైలేజ్ అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. రియల్ లైఫ్లో అరౌండ్ ఒక 50-55 వచ్చిన గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా. అండ్ బేస్ యూనిట్లో మీరు చూసుకోవచ్చు గ్రాఫ్ హ్యాండిల్ కూడా కంప్లీట్ మ్యాట్ బ్లాక్ కలర్ వస్తుంది. సో ఇది వచ్చేసి మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. టాప్ వేరియంట్లో మనకి దీంట్లో కూడా బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది అనమాట మనకి టాప్ ఎండ్లో. ఇంకా ఇవి పక్కకు పెట్టేస్తే ఇంకా కీ అంతా చూసుకోవడం మనకి కీ అయితే మీరు చూసుకోవచ్చు. చాలా బేసిక్గా హీరో లోగో అయితే ఇట్లా కీ అయితే వస్తుంది అనమాట. సో టూ కూడా ఇట్లనే వస్తాయి. రిమోట్కి అలాంటివి అయితే ఏమి ఇవ్వాలి దీంట్లో. సో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనము. అండ్ ప్రెస్ చేసి ఇట్లా అనేసి మనకి ఫ్యూయల్ హెడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి ఆఫ్ చేసిన తర్వాత దీన్ని అనేసి డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే సెగ్మెంట్లోనే లోయెస్ట్ బూట్ స్పేస్ అనమాట. ఐ మీన్ డిక్కీలో స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది దీంట్లో.
సో అదొకటి డిసప్పాయింట్మెంట్ మనకి. అండ్ ఇక్కడ వచ్చి మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేసినారు. డిక్కీ ఓపెన్ కాగానే లైట్ అయితే గ్లో అయిపోతుంది. సమ్ పాకెట్స్ కూడా ఇచ్చారు మనకి, ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్ కిట్ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇదైతే స్పేస్ వస్తుంది మనకి దీంట్లో. హాఫ్ హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు, బట్ ఫుల్ సైజ్ హెల్మెట్స్ అయితే పెట్టుకోలేము అనమాట దీంట్లో. సో దీంట్లో కూడా మనకి డెస్నీ అనేది బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చిరన్నమాట. సో ఇది ఇంకా పెట్టేసి మనము హ్యాండిల్ మీదకి వచ్చేసి, ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో అనలాగ్ మీటర్ అనేది వస్తుంది అన్నమాట. అనలాగ్ మీటర్తో పాటు సమ్ డిజిటల్లో కూడా మనకి ఓడోమీటర్ రీడింగ్ అండ్ సైడ్ సెన్సర్ కూడా మీరు చూసుకోవచ్చు కదా. సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి ఇప్పుడైతే సెన్సర్ అనేది లైట్ ఆన్ అయి ఉంది. క్లోజ్ చేసేసి వెళ్ళిపోతుంది. ఒకసారి వెహికల్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఇదనమాట స్టార్ట్ చేయడానికి. ఇక్కడ మనకి టాప్ వేరియంట్లో గ్లోయింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ స్విచ్లో మనకి లైట్ కూడా గ్లో అవుతుంది నైట్ టైంలో ఎలిమినేషన్ కోసం. ఎప్పుడైతే మనం హెడ్ లైట్ అంతా ఆన్ చేస్తామో అప్పుడు ఆన్ అయిపోతుంది అనమాట, మనం చూసుకోవచ్చు. సో ఇది బేస్ వేరియంట్లో అయితే మనకి ఇలాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు, బట్ టాప్ వేరియంట్లో మనకు అది ఒకటి వస్తుంది. అండ్ ఆటో ఆన్ ఆఫ్ కూడా మనకి దీంట్లో వస్తుంది అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే మైలేజ్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి అంటే మనం ఎప్పుడైతే సిగ్నల్ దగ్గరికి స్టాండ్ బై ఉంటామో ఆటోమేటిక్గా ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం బ్రేక్ పట్టుకొని థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి మైలేజ్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి డిఆర్ఎల్ అండ్ హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చి మనకి లో బీమ్ అండ్ హై బీమ్ చేసుకోవచ్చు, పాస్ కూడా స్విచ్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ నుంచి ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి హారన్ హీరో లోగో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి అనలాగ్ మీటర్. టాప్ వేరియంట్లో మనకైతే అంటే ZX ప్లస్లో అయితే మనకి కంప్లీట్ LED క్లస్టర్ అయితే ఇచ్చారన్నమాట. దాంట్లో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. DTE అంటే డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తాం అనమాట. అంటే మన వెహికల్లో ఉన్న ఫ్యూయల్ తోటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు, ఎప్పటికి ఎంటీ అయితే అనేది కూడా దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. ట్రిప్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి నావిగేట్ చేసుకోవచ్చు. చూడండి ఐస్మార్ట్ అనేది యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. మనం వీడియో చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే స్టాండ్ బై ఉంది కదా, ఐడియల్లో ఉంది కాబట్టి వెహికల్ అనేది ఇంజన్ కట్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ నుంచి మనం ఓడోమీటర్, ట్రిప్ అండ్ యావరేజ్ అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. మనకి అది కూడా ఎల్ఈడీలో వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అనమాట మనకి ఈ వెహికల్ మనకి ఇలాంటి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి మాత్రమే కాకుండా దీంట్లో మనకి సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశారు అనమాట హీరో వాళ్ళు అయితే. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే బ్యాక్ యాంగిల్ సెన్సర్. అది ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పేసి అంటే ఎప్పుడైతే మనం కింద పడిపోతాం, బేసిక్గా స్కూటీస్లో ప్రాబ్లం ఏంటని చెప్పేసి అంటే కింద పడ్డప్పుడు థ్రాటిల్ అనేది లాక్ అయిపోయి రివాల్వ్ అయిపోయి అక్కడనే టైర్ రొటేట్ అవుతూ ఇంజన్ స్టార్ట్లో ఉంది కాబట్టి ఇంకా యాక్సిడెంట్ అనేది ఇంకా మేజర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. దానికోసం అయితే ఈ బ్యాక్ యాంగిల్ సెన్సర్ అనేది ఒకటి వెహికల్లో ఇన్స్టాల్ చేస్తాను అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటని చెప్పేసి అంటే ఎప్పుడైతే వెహికల్ సైడ్కి లీన్ అవ్వడం కానీ పడిపోతుందో ఆటోమేటిక్గా ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం కీ అనేది ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ తీస్తే మాత్రమే ఇంజన్ అనేది వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల చాలా పెద్ద బెనిఫిట్, అది చాలా పెద్ద సేఫ్టీ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి సైడ్ స్టాండ్ సెన్సర్. సైడ్ స్టాండ్ ఆన్ ఉంటే మనకి సైడ్ స్టాండ్ వేసి ఉంటే వెహికల్ అయితే స్టార్ట్ అవ్వమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టాప్ వేరియంట్లో మనకి డిస్క్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి. అండ్ దెన్ ప్రొజెక్టర్ లైటింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్లో వస్తాయి అనమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి ఆటోమేటిక్ ఇండికేటర్ క్యాన్సిలేషన్ అనమాట. నార్మల్గా మనం ఇండికేటర్ వేసి ఆ లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ తీసుకున్న తర్వాత ఇండికేటర్ ఆఫ్ చేయడం మర్చిపోతాం కదా. సో ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా వరకు ఫేస్ చేస్తున్నారు చెప్పేసి. సో బేసిక్గా ఇలాంటి ఫీచర్స్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో వస్తూ ఉంటాయి. ఏథర్లో కానీ ఓలాలో కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇచ్చినాయి. వాళ్ళు ఎలా అంటే జస్ట్ వాళ్ళు నావిగేషన్ త్రూ మన వెహికల్ ఎలా వెళ్తుంది అనేది వాళ్ళు ఏ త్రూ వాళ్ళైతే అది ఆపరేట్ చేస్తున్నారు. బట్ ఈ వెహికల్స్లో ఎట్లా పనిచేస్తారని చెప్పేసి అంటే దీనిలో మనకి టైమర్ వస్తుంది అనమాట. 80 seconds అనే టైమర్ ఇచ్చారు. మనం ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాత 80 seconds తర్వాత ఆటోమేటిక్గా ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 1 minute కంటే తక్కువ టైంలోనే టర్న్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇది ఒక టెక్నాలజీ అయితే వీళ్ళు ఇచ్చిరనమాట. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇండికేటర్స్ లెఫ్ట్కి వేస్తూ రైట్కి వెళ్ళిపోతుంటారు. వేసిన సైడ్ వాళ్ళు టర్న్ అయిన తర్వాత కూడా ఇండికేటర్ ఆఫ్ చేయకుండా అది వదిలేసి అట్లనే వెళ్తూ ఉంటారు. దానివల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ రోడ్ పైన వెళ్ళే వేరే కంప్యూటర్స్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న టర్మ్స్ పైన వీళ్ళు వర్క్ చేసినారు, విచ్ ఆర్ వెరీ ప్రాక్టికల్. అవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి రోడ్ పైన వెళ్ళేటప్పుడు కూడా. అండ్ మనం అన్ని మాట్లాడుకోగానే ఇంజన్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడలేదు కదా. దీంట్లో మనకి 9 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వినడానికి అంటే మనం ఇన్ని రోజు కార్స్ ఇవన్నీ రివ్యూ చేసినాం కాబట్టి వినడానికి చాలా తక్కువ అనిపిస్తుంది. బట్ స్కూటీస్లో అవి మాత్రమే ఎక్కువ అనమాట. సో అవి మనకి డైలీ కమ్యూటర్స్కి సరిపోతాయి. సో ఇది ఓవరాల్ వాక్ అరౌండ్. ఇప్పుడైతే మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోదాం. టెస్ట్ డ్రైవ్లో మనకి టాప్ వేరియంట్ అయితే ఉంది, అంటే ZX ప్లస్ అయితే ఉంది. దాంట్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి, దీంట్లో ఏమేమి మిస్సింగ్ అనేది అక్కడ చూసుకుందాం. చలో లెట్స్ గో. సపోజ్ ఇది వెహికల్ సేమ్ వేరియంట్ VX వేరియంట్ మనకి టెస్ట్ డ్రైవ్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అక్కడ ZX ప్లస్ కూడా ఉంది, వేరే వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. సో చలో మనమైతే ఒక చిన్న షార్ట్ రైడ్ అనేది ఈ కంట్రోల్ సిచ్యువేషన్ లోపలనే మనము టెస్ట్ డ్రైవ్ అనేది తీసుకుందాము. సో హెల్మెట్ అయితే తీసుకున్నాం, మీరు కూడా హెల్మెట్ వేసుకోండి అండ్ డ్రైవ్ సేఫ్. సో లెట్స్ గో టు టెస్ట్ డ్రైవ్. సో ఫస్ట్ థింగ్ కలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కలర్ కాంబినేషన్ అయితే గ్లాస్ బ్లాక్ పియానో బ్లాక్ అండ్ రెడ్ కలర్ మంచిగా అనిపిస్తుంది కాంబినేషన్ అయితే. సో చలో స్టార్ట్ చేసిన. నైస్ మ్యాన్. ఓకే
మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను స్కూటీస్ అయితే నడుపుతున్నాను అనమాట. పవర్ అయితే ఓకే, బాగుంది. దీంట్లో మనకి డ్రమ్ బ్రేకింగ్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం నాకు డిలే అనిపించింది, నాట్ ఆన్ పాయింట్. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే నేనైతే మీకు డిస్క్ బ్రేక్ ఉన్న వెహికల్ తీసుకోమని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట వెహికల్స్లో. సో స్పీడ్ వెళ్ళడమే కాదు, సో సేఫ్టీలో వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట అది కూడా. అండ్ ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్లో ఉంది కదా, చూడండి వెహికల్ స్టార్ట్లో ఉంది కదా. ఇప్పుడు సైడ్ స్టాండ్ చేయగానే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది చూడండి. కట్ ఆఫ్ అయిపోయింది, ఇంజన్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. అయితే వర్కింగ్లో ఉండదు. సో ఇదనమాట సేఫ్టీ మీజర్. అండ్ దీంట్లో మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది అనమాట. ఇది టాప్ వేరియంట్ అనమాట, ZX+. సో దీంట్లో మనకి చేంజెస్ చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఏదైతే క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో మనకి కైండ్ ఆఫ్ బ్రౌన్స్, కొంచెం బ్రౌనిష్ గోల్డ్ స్టోన్ అయితే వచ్చినాయి అనమాట. క్రోమ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ కలర్లో అయితే వస్తాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఇంకా చూసుకుంటే లైటింగ్ సెటప్ అంతా కూడా మనకి సేమ్ అయితే వస్తుంది. సో బేస్ నుంచి టాప్ వేరియంట్ అన్నిట్లో కూడా మనకి అలోయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. బట్ టాప్ వేరియంట్లో ఏంటంటే అంటే మనకి దీంట్లో మెషిన్ కట్ అలోయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా మెషిన్ కట్ అనమాట. సో అదొకటి కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. అండ్ దీనిలో మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేకింగ్ సెటప్ వచ్చింది చూడండి. సో రేర్ అయితే సేమ్ డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా సో దీంట్లో మనకి టాప్ వేరియంట్లో బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేసారు. అండ్ ఏదైతే ప్లాస్టిక్ ప్యానల్స్ అన్నీ ఉన్నాయో మనకి బేస్ వేరియంట్లో బ్లాక్ కలర్ ప్యానల్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో వచ్చి మనకి బ్రౌన్ కలర్ ప్యానల్స్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ సిట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, కొంచెం డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్లో మంచిగా వచ్చింది. డెస్టినీ అని ఇక్కడ కూడా బ్రాండింగ్ వస్తుంది. అండ్ ఏదైతే ఇక్కడ మనకి సైడ్ బ్రాండింగ్ ఏదైతే ఇక్కడ మనకి వచ్చిందో డెస్టినీ అని చెప్పేసి, డెస్టినీ ఎక్స్టెక్ అని చెప్పేసి దీంట్లో మనకి బ్రాండింగ్తో పాటు వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్టెక్ అనేది ఏందని చెప్పేసి అంటే బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది ఈ వెహికల్ అయితే. అంటే మనకి కాల్ నోటిఫికేషన్ కానీ, మెసేజెస్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు కూడా ఈ వెహికల్ అయితే వస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఏమి వచ్చినాయని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్. సో మనకు మొత్తం కూడా LED స్క్రీన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో స్పీడ్ దాంట్లో కనిపిస్తుంది, మనకి ఫ్యూయల్ ఎంత ఉందని ఇక్కడనే చూపించేస్తుంది, ట్రిప్ వచ్చేసి ఇక్కడనే చూపించేస్తుంది, అండ్ టైం కూడా ఇక్కడ వచ్చేస్తుంది కదా. అండ్ దెన్ సైడ్ సెన్సర్ అనమాట. సో సైడ్ సెన్సర్ ఆన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఇండికేటర్, లైట్ ఇండికేటర్స్ ఇండికేటర్స్ సంబంధించిన ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఐ స్మార్ట్. అండ్ దెన్ ఇక్కడ మనం మోడ్స్లో చేంజ్ చేసేసుకుంటే ఇక్కడ మనకి ట్రిప్ నుంచి యావరేజ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, km/లీటర్ యావరేజ్. అండ్ రేంజ్ వచ్చి ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఈ రేంజ్ ఏంటని చెప్పేసి అంటే డిస్టెన్స్ ఎంటీ అనమాట. అంటే మన వెహికల్లో ఉన్న ఫ్యూయల్ తోటి ఇక్కడ ఉన్న సింగిల్ పాయింట్తో 133 కిలోమీటర్స్ అనే రేంజ్ చూపిస్తుంది అన్నమాట ఈ వెహికల్ అయితే. సో అది. అండ్ ఓడోమీటర్ రీడింగ్ 76 కిలోమీటర్స్ ఉంది. అండ్ మళ్ళీ ట్రిప్ అగైన్. సో ఇది. అండ్ ఓకే, ఇది వచ్చి సెట్ అనమాట. సో ఇది మోడ్ చేంజ్ చేసుకొని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇవి దీంట్లో మన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది మనకైతే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ మనకి ఇందాక ఏది స్టార్ లాగా వచ్చిందో సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాంట్లో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ కూడా వస్తున్నాయి చూడండి. సో పోయి చూసిరు కదా, ఇదనమాట మన రివ్యూ. బేసిక్గా కొంచెం నేను ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే టెస్ట్ డ్రైవ్ అనేది ఎక్కువసేపు కొట్టలేకపోయినా. అండ్ ఇంకోటి ఏంటంటే మన అయితే GoPro అయితే లేదనమాట, హ్యాండ్ హెల్డ్లో తీయాలి. అది అంత అన్సేఫ్ అని చెప్పేసి నేనైతే తీయలేదు. బట్ ఏదైతే డ్రమ్ బ్రేకింగ్ ఉందో డ్రమ్ బ్రేకింగ్ కంటే డిస్క్ బ్రేకింగ్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ 9 bhp అనేది నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే సిటీలో మనం స్కూటీస్ అనేది మనం సిటీలో కమ్యూట్ చేయడానికి వాడదాం కాబట్టి డైలీ లైఫ్లో బాగానే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఓవరాల్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ ఏ వెహికల్ పైన రివ్యూ కావాలనేది కింద కమెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.